చైనాని దెబ్బ కొట్టాలనుకుంటోంది, ఎస్పెషల్లీ ఆర్థికంగా. చైనా మీద ఎక్కువగా డిపెండ్ అయ్యేది అమెరికా ఫార్మా రంగంలో. అమెరికాలో అమ్మేటటువంటి మందుల తయారీలో 9 నుంచి 10% చైనాలోనే తయారవుతాయి. ఇప్పుడు చైనాకి చెక్ పెట్టేందుకోసం అని చెప్పేసి ఒక సరికొత్త చట్టాన్ని అక్కడ ఉన్నటువంటి పార్లమెంట్లో ఆమోదించారు. దాని పేరే బయోసెక్యూర్ యాక్ట్. ఇది సెనెట్ ఆమోదం పొంది రాష్ట్రపతి అంటే అక్కడ అధ్యక్షుడి ఆమోదం పొందితే లైన్లోకి వస్తుంది. ఇప్పుడు దాని మీద భారతీయ ఫార్మా రంగం ఆశలు పెట్టుకుంది. ఎందుకంటే మన మార్కెట్ అక్కడ 2 నుంచి 3% ఉంది, ఎస్పెషల్లీ వీటిట్లలో. ఈ నేపథ్యంలో భారతదేశపు ఆల్రెడీ మనకి ఫార్మా కంపెనీలే దక్షిణాదిలో ఎక్కువగా నడుస్తున్నాయి. మన ఆంధ్రప్రదేశ్లో మ్యాక్సిమం ఫార్మా కంపెనీల మార్కెట్ కాదు, ఫార్మా కంపెనీల మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్. ఇట్లాంటి దశలో తాజాగా చేస్తున్నటువంటి చర్య చాలా కీలకమైనటువంటి అవకాశం ఉంది భారతదేశానికి, ఆంధ్రప్రదేశ్కి కూడా. అమెరికా తీసుకొచ్చేటటువంటి ఆ చట్టం ప్రస్తుతం తొలి దశలో ఉంది. తుది దశకి చేరితే మాత్రం మన వాళ్ళకి బోలెడైన అవకాశాలు వస్తాయి. ఎప్పుడైతే మన ఫార్మా ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయో ఇక్కడ ఫార్మా కంపెనీల విస్తృతి పెరుగుతుంది. దాని ఆధారంగా మనకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతాయి, ఆర్థిక వనరులు పెరుగుతాయి, ఆదాయము పెరుగుతుంది.